హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి రేషన్ కార్డ్స్ ఉన్నవారి అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నానంటే తెలంగాణ ప్రభుత్వం ఇదైతే కరెక్ట్‌గా అమలయ్యే పథకం కాబట్టి గుడ్ న్యూస్ అని చెప్తున్నాను. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చేసిండు దీనిపైన. సన్నబియ్యం ఉగాది రోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకం ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి అందరికీ బియ్యం ఏ విధంగా వస్తున్నాయో, దొడ్డు బియ్యం ఇంతవరకు ఎట్లా తీసుకుంటామో ఆ విధంగానే 6 కిలోల చొప్పున మనిషికి అందరికి వస్తాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురికి, ఇద్దరుంటే ఇద్దరికి, అందరికీ ఎంతమంది కార్డ్స్ పేర్లుంటే అంతమందికి సన్న బియ్యమే పంపిణీ జరగబోతుంది. ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు కానీ తినట్లేదు. అందరూ అమ్ముకుంటున్నారు, పక్కదారి పడుతున్నాయి. ఎవరు తినట్లేదని ఈ పథకం ఒక సారాంశం. ఈ పథకం అందుకే స్టార్ట్ చేసిర్రు. మరి పోయినసారి బియ్యం కొన్నారు కదా, ఈ బియ్యం మన సన్న బియ్యంకి బోనస్ ఇచ్చి కొన్నారు. అవన్నీ తెలంగాణ గవర్నమెంటే కొన్నది. 500 బోనస్ ఇచ్చి మరి అది దాన్నే మిల్లింగ్ చేసి మనకి పేదలకు రేషన్ కార్డు ఉన్న వారికి పంచబోతున్నారు. మరి రేపు వచ్చే వానాకాలంలో కూడా 500 బోనస్ ఇచ్చి మళ్ళీ కొంటారంట. అవి కూడా సేమ్ మనకే పంచనీకి, రేషన్ కార్డు ఉన్నవారికి పంచనీకి. అయితే దీంట్లో ఒక డౌట్ ఉంది. కొంతమందికి అంత్యోదయ కార్డు ఉంటుంది కదా, వాళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇస్తారా లేదంటే 35 కిలోలు బియ్యం ఇస్తారు కదా, దొడ్డు బియ్యం, అది కూడా 35 కిలోలు ఇస్తారు. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా సన్న బియ్యమే, 35 కిలోలు కూడా సన్న బియ్యమే. ఇది కూడా పక్క వాళ్ళకు కూడా సన్న బియ్యమే వస్తున్నాయి. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ. మరి కొత్త రేషన్ కార్డ్స్ గురించి కూడా డౌట్ ఉన్నాయి. ఇంకా కొత్త రేషన్ కార్డ్ అయితే ప్రారంభమే కాలేదు. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వకముందే ఈ పథకం, రేషన్ బియ్యం పథకం ప్లస్ రాజీవ్ యువకిసం పథకం కూడా ఈ రేషన్ కార్డు కంపల్సరీ కావాలంటే వీటిపైన క్లారిటీ అయితే రాలేదు. ఉగాది నుంచే రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. మరి అది దానిపైన క్లారిటీ అయితే రాలేదు, కానీ పంచబోతున్నారు. రేషన్ కార్డు కూడా ఇస్తారు ఈసారి. మరి విడతల వారికి ఇస్తారు, ఒకటేసారి ఇయ్యరు. మరి అప్లికేషన్లు చాలా ఉన్నాయి, 2 లక్షలు, ఇప్పటికే 91 లక్షలు ఉన్నాయి రేషన్ కార్డ్స్ మన తెలంగాణ, మన జిల్లాలో, మన రాష్ట్రంలో. మరి కొత్త రేషన్ కార్డులు కొన్ని విడతల వారీగా కొంతమందికి ఈ విధంగానే స్టార్ట్ చేసుకుంటే ఇవ్వబోతున్నారు అని సమాచారం. మరి ఇలాంటి అప్డేట్స్ కానీ, సంక్షేమ పథకాలపైన కానీ కరెక్ట్ చెప్తాను, రాజకీయాలపైన కానీ విశ్లేషణ చేసి మరి సమాచారం కరెక్ట్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, జర సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.